జయరామ్ అన్న ఏం చేస్తుంటారు? మామనాడు నారాయణ కళ డ్రైవర్ని కుకుట్పల్లి బ్రాంచ్. ఓకే, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ని జైలుకి పంపిస్తానని రేవంత్ రెడ్డి అంటుండు, అది రైటేనా? అది రాంగ్ అన్న. ఎందుకు? అది కేసీఆర్ ఇంతవరకు ఇప్పుడు 10 years నుంచి సీఎం అయ్యిండు, కానీ అంతా బాగానే చేసిండు. కాకపోతే కొన్ని ఆపిండు. ఈసారి వచ్చి చేసిండొచ్చు, చేయకపోవచ్చు. ఈసారి వస్తే డ్రగ్స్ మాఫియాలో కేసీఆర్ హస్తం ఉంది. హైదరాబాద్లో డ్రగ్స్ విజృంభించడం వల్ల కేసీఆర్ వల్లనే అయింది అని అంటుండు. మీరేమంటారు? లేదు లేదు మేము చెప్తున్నాం కదా, మాకు మొత్తం అన్ని మామనాడు తెలంగాణ, మామనాడు బిడ్డలం మేము, అది పాలమూరు. అది రాంగ్. ఆ మాట విషయంలో మాటకం మాకు మంచిగానే చేసిండు, ఇల్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ప్లేస్ మాది, డబుల్ బెడ్రూమ్ల వరకు అంతవరకే, మాకేం డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే ప్లేస్ చూసుకోండి అంతవరకు, మా ప్లేస్ మాది అంతవరకే. రేవంత్ రెడ్డి కూడా మా ఊరు పక్కనే, కోసికోడంగల్ మా ఊరు పక్కనే. రేవంత్ రెడ్డి రెండోసారి సీఎం కేసీఆర్ వస్తే తలకాయ తీసుకుంటానని మాకు సవాల్ చేసిండు. రెండోసారి సీఎం కేసీఆర్ అయ్యిండు, కానీ కేసీఆర్ విషయంలో డ్రగ్స్ విషయం ఏమి తెలియదు. ఆ డ్రగ్స్ విషయం తప్పది 100%. నేను నారాయణ కానీ డ్రైవర్, నేను కూడా కుకుట్పల్లి బ్రాంచ్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దాని విషయంలో, ఇప్పుడు వాళ్ళ ఆంధ్ర దీని విషయంలో ఇప్పుడు నేను కూడా బయటనే మాట్లాడుతూ అడ్డమైన పనికి వస్తున్నాను. నేను కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. కాంగ్రెస్ ఇప్పుడు హామీలు ప్రకటించింది కదా, 6 హామీలు పూర్తి చేస్తుంది అనుకుంటారా? అవి యూజబుల్ అనుకుంటారు? నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మా ఊరు పక్కనే. కాకపోతే ఏంటంటే 500 సిలిండర్ అన్నాడు. ఇప్పుడు 500 కాదు, ఇంకొక నెల 2 నెలలు అయితే అప్పుడు అందరికి ప్రజలకు అప్పుడు అర్థమవుతుంది. లేదు సార్, మహిళలకి ఇస్తున్నాం. మన బాయ్స్ ఏం చేయలేదు సార్, అంటే మేము ఓట్లు వేయలేదా? అమ్మాయిలకు మాత్రమే, ఆడపిల్లలకు మాత్రమే అది చేసినప్పుడు మేమేం చేయాలి? ఆ టికెట్లు ఫ్రీ అన్నీ అని చెప్పేసి 500 రూపాయలకి సిలిండరు అది అని చెప్తున్నారు. కానీ తప్పుడు తాగి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మా ఊరే కదా, మా ఊరు పక్కన 18 కిలోమీటర్లు కదా. రేవంత్ రెడ్డి రెండోసారి ఏం చెప్పాడు? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? రెండోసారి కేసీఆర్ సీఎం అయితే తలకాయ తీసుకుంటా అన్నాడు. ఏడ తీసుకున్నాడు? అన్న కూడా లైవ్ లేని చెప్తున్నా, అక్కడ కూడా చెప్పాలి కదా మనం. అక్కడ వస్తూనే ఉంటుంది లైవ్. రేవంత్ రెడ్డి కూడా మా ఊరు పక్కనే. వాళ్ళ ఊరోళ్ళే రెండోసారి కేసీఆర్ సీఎం అయినప్పుడు వాళ్ళ ఊరోళ్ళే వాడిని గుద్ద దిగినట్లే చేసిన వాడిని. తెలుగులో మాట్లాడుతున్నాం మేము, అదే మాటలే. వాళ్ళ ఊరు కోసికోవడంగానే వాళ్ళ నారాయణ కళ డ్రైవర్లు వాళ్ళ ఊరోళ్ళే వాళ్ళు అది చేసిండ్రు. నేను అవును, వాళ్ళ ఊరోళ్ళే నారాయణ కళ చెప్తున్నా. నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపిస్తా ఇప్పుడు కూడా.